ట్రంప్ కమలా హ్యారిస్ ఎత్తులకి పై ఎత్తులు ప్రారంభించారు. అందులో భాగంగా కమలా హ్యారిస్కి సోరోసు ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిసిటీ టీం చాలా పవర్ఫుల్గా ఉంది. ట్రంప్ అందులో ఫెయిల్ అవుతున్నారన్న దానికి సాక్ష్యం ఈ మధ్యకాలంలో వివిధ ఛానళ్ళలో వచ్చినటువంటి సర్వేలు. దాంతో కంగారు పడ్డటువంటి ట్రంప్కి ఎలన్ మాస్క్ కొంత అండగా నిలబడ్డాక అతను ఇచ్చిన సలహానో లేకపోతే ట్రంపే ఆలోచించాడో తెలియదు. కానీ 2016లో ట్రంప్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి క్యాంపెయిన్ టీంని మళ్ళీ రంగంలోకి తీసుకొచ్చాడు. ఎవరైతే కార్నీ ల్యాండ్వోస్కి ఇప్పుడు ట్రంప్ క్యాంపెయిన్కి అప్పట్లో 2016లో అతనే మేనేజరు. ఇప్పుడు మళ్ళీ అతనికి తన క్యాంపెయిన్ బాధ్యతలు అప్పజెప్పుకొచ్చాడు. ఇక్కడ మెయిన్ ఏంటంటే అప్పట్లో లెట్ ట్రంప్ బీ ట్రంప్ అన్న నినాదాన్ని అతనే తెర మీదకి తీసుకొచ్చింది. ఐ ఆమ్ పంప్డ్ ఫర్ దిస్ అంటటువంటి వార్డింగ్తో ఇప్పుడు కొత్తగా హడావిడి ప్రారంభించారు. ఇప్పుడు ఇంకొకటి, అసలు ఏం జరుగుతుంది, ట్రంప్ మీదన ఇప్పటికీ ఒక వ్యతిరేకత సృష్టించినటువంటి నేపథ్యంలో ప్లస్ అవతల ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కటవుతున్నటువంటి నేపథ్యంలో ట్రంప్ ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.